టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి క్షమాపణలు చెప్పారు. ఇటీవల సంక్రాంతికి వస్తున్న ఈవెంట్లో చేసిన కామెంట్స్ పై సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన శ్రీముఖి నిర్మాత దిల్ రాజు శిరీష్ పై ప్రశంసలు కురిపించింది. ఈ క్రమంలోనే రామ లక్ష్మణుల పేర్లను కూడా ప్రస్తావించింది. దీంతో అది కాస్త వివాదానికి దారితీసింది. నిర్మాతలు దిల్ రాజు శిరీష్ ను పొగిడే క్రమంలో రామ లక్ష్మణులు ఊహాజనిత పాత్రలని మనం విన్నాం. కానీ సాక్షాత్తు ఇప్పుడు నా కళ్ళ ముందే కూర్చున్నారు. వారిలో ఒకరు దిల్ రాజు అయితే మరొకరు శిరీష్ గారంటూ ప్రశంసలు కురిపించింది. రామ లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనడంతో శ్రీముఖి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నీకు రామాయణం తెలుసా అని చాలా మంది ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే శ్రీముఖి క్షమాపణలు కోరుతూ వీడియోను రిలీజ్ చేసింది. రీసెంట్ టైమ్స్ లో నేను హోస్ట్ చేసిన ఓ ఈవెంట్ లో పొరపాటున రామ లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్ అనడం జరిగిందని, నేను హిందువునే, దైవభక్తురాలనే, అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్నని చెప్పుకొచ్చింది. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా జాగ్రత్త పడతానని మాటిస్తున్నానని చెప్పింది. అలాగే అందరినీ క్షమాపణ కోరుతున్నా, దయచేసి పెద్ద మనసుతో క్షమిస్తారని వేడుకుంటున్నా, జై శ్రీరామ్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.